ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థల వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. అయితే భయంతో ప్రజలు ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు డిమాండ్ పెరిగే కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ తగ్గిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. ఇది కొరత కాదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ను డబ్బాలు లేదా క్యాన్లలో నిల్వ చేయడం పేసో నిబంధనలకు విరుద్ధమే కాక ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రజలు అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, తప్పుడు వార్తలను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అసోసియేషన్ సూచించింది. నా పేరు సూర శ్రీనివాస్, కరీంనగర్ శ్రీ దత్తసాయి ఫిలింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ డీలర్ని. నేను ఇప్పుడు ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత అని ప్రజలు ఏదైతే భావిస్తున్నారో అట్లాంటి కొరత అంటూ ఏమీ లేదు. కొన్ని జాగాల్లో నో స్టాక్ అనేది పడడం వల్ల బీపీసీ, హెచ్పీసీ కొన్ని పంపుల్లో నో స్టాక్ అనేది చూసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఊహాగానాలకు, అంటే కొరత ఏర్పడుతుందని ఊహాగానాలకు వచ్చి అందరూ క్యూ చూసి ఒకరికొకరు అన్నట్టు అందరూ ఒక రోజుకు అవసరం ఉన్నది కాకుండా ఎప్పుడైనా తక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక వారం రోజులకు 10 రోజులకు సరిపడేంత స్టాక్ తీసుకుంటున్నారు. దానివల్లనే కొంచెం కొరత అవుతుందేమో అనే అనుమానాలు ఉన్నాయి తప్పించి అసలు రెగ్యులర్ యూజ్కు ఎటువంటి కొరత లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. మా ఇండియన్ ఆయిల్ ఏదైతే రామగుండం డిపో ఉందో మాకు సప్లై డిపో, అక్కడి నుండి మాకు ఎప్పుడు ఇండియన్ పెట్టినా మాకైతే సప్లై వస్తుంది. కాకపోతే మా కంపెనీ మొత్తం క్రెడిట్ ఫెసిలిటీ అనేది టోటల్గా తీసేసింది. దానివల్ల డబ్బులు వేసిన తర్వాతనే వెహికల్ అనేది లోడ్ అవుతుంది. దాంతో కూడా కొంతమంది డీలర్లు ఇన్వెస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ కాక కూడా కొందరు డ్రైవ్ పెడుతున్నట్టున్నారు. ఇప్పటి వరకైతే మా బంకులో ఎటువంటి కొరత లేదండి. మేము వచ్చిన కస్టమర్లందరికీ మేము సప్లై సఫిషియెంట్గా ఇస్తున్నాం. ప్రభుత్వం నుండి మీకు ప్రభుత్వం నుండి మాకు ఎట్లాంటి లెటర్ కానీ ఎట్లాంటి సూచన కానీ మాకేం రాలేదండి. ప్రభుత్వం మాకు రెగ్యులర్గా స్టాక్ ఉన్నది, యథావిధిగానే మేము స్టాక్ వస్తుంది, మేము అమ్ముతున్నాము. అది నిన్న ఈవినింగ్ నుండే ఈ రూమర్ అనేది స్టార్ట్ అయింది కరీంనగర్లో. నిన్నటి నుండే ఇది కొంచెం మార్పు వచ్చింది. పబ్లిక్ తాగేందంటే డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరుగుతున్నాయి, అలాగే ప్రీమియం రేటు పెరిగింది, పెట్రోల్ ప్రీమియం అట్లా ఇది కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి పబ్లిక్ రూమర్ ఉంది. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు రేట్ అనేది ప్రభుత్వం నిర్ణయించే లెక్క, అది వచ్చే వరకు అది ఎవరికి తెలియదు. అది ఏ రోజు ప్రతిరోజు ఈవినింగ్ గవర్నమెంట్ రేటు రేపటి రోజుని ఈ రోజు రాత్రి 8-9 గంటలకు మాకు పెడతారు మెసేజ్లో, రేపు ఉదయం ఏ రేట్ అమ్మాలనేది. ఆటోమేటిక్గా ఆన్లైన్ కాబట్టి మిషన్లో ఆటోమేటిక్గా రేటు మార్నింగ్ 6 o'clockకి అదే చేంజ్ అవుతుంది. మేము డీలర్ అంటూ ఏమి చేసేది ఏమి ఉండదండి దాంట్లో. ప్రస్తుతానికి కొన్ని బంకులు నో స్టాక్ బోర్డు పెట్టినాయా, వాళ్ళ స్టాక్ అయిపోయి పెడుతుందంటారా, లేకుంటే వాళ్ళు సిండికేట్ అయ్యి పెట్రోల్ ఏమైనా ఆపుకునే అవకాశం? లేదండి, అట్లాంటి సిస్టమ్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు టోటల్గా ఆన్లైన్. మా అండర్ గ్రౌండ్ స్టాక్ ఏదైతే ఉన్నదో కంపెనీలో సేల్స్ ఆఫీసరు, డిఎం దగ్గర నుండి ఈడీ వరకు కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఆల్
అఫీషియల్స్ మా స్టాక్ని ఆన్లైన్లో విజిబుల్ చేసే అవకాశం ఉంది. అట్లాంటి కొరత మాత్రం డీలర్ సృష్టించే పరిస్థితి అయితే లేదండి. సార్ ఇప్పుడు మనం ఈ దత్త సాయి పెట్రోల్ బంకులో ఇప్పుడు ఎంత ఉంది సార్ స్టాక్ కావాలి? మా దగ్గర ఈరోజు 11,000 పెట్రోల్ ఉంది, 13,000 డీజిల్ ఉంది, ప్రీమియం వచ్చేసి 4,800 ఉంది. దాదాపు ఇప్పటి వరకు అదొక 2.5, ఇదొక 2.5, 3,000 వరకు పోయింది. ఎంత మా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు మేము సేల్ చేస్తాం. మీరు కొంత స్టోర్ ఉండగానే మీరు ఇండియన్ చేస్తుంటారా లేకుంటే? స్వామి, నా పేరు శరత్ చంద్ర. నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్. నేను సో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో కూడా మనకు ఈ యుద్ధ వాతావరణంతో అందరికీ ఇప్పుడు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసరాల వస్తువులు కానీ పెరగడం కానీ గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం కానీ ఈ మనకు ఉన్నటువంటి అప్పుడు ఆ పెట్రోల్ కూడా మనకి ఏంటంటే నిత్యావసర వస్తువు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ హాస్పిటల్స్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా కానీ మనకు చాలా అసౌకర్యానికి గురవుతున్నాం. సో దీని ఏంటంటే మెయిన్ గా మనకు వచ్చేటువంటి యుద్ధంతో ఈ యుద్ధం అనేది మనకు ఆల్రెడీ జరుగుతున్నది. ఇది నివారణకు సంబంధించినటువంటి అన్ని దేశాలు దీని మీద చర్చలు జరిపి దీనివల్ల యుద్ధాన్ని నివారించడానికి జరుగుతున్నది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే మనకు మెయిన్ గా ప్రతి ఒక్కరూ అసౌకర్యానికి గురైనారు. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం మెయిన్ గా మనకు ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్ మనకు అన్ని విధాలా మనకు సౌలభ్యంగా కల్పించే విధంగా చేయాలని మేము అందరం కృషి చేస్తున్నాము. ఆ ఆంజనేయుని కొనవటం ఆంజనేయుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి అందరికీ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ సంతోషం. ఇప్పుడు మీరు చేస్తున్నారా లేకుంటే? నేను ఫుల్ టైం చేయించాను స్వామి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి భిక్షకు కానీ మార్నింగ్ టెంపుల్స్ కానీ వెళ్ళడం జరుగుతుంటాయి. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మామూలు టైంలో కూడా మనం ఏ టైంలో వెళ్ళొచ్చు, కానీ భిక్ష టైంలో కూడా కానీ ఇలాంటి టైంలో మేము వెళ్ళడం కష్టం అవుతుంది. సో అందుకే చేపించి పెట్టుకుంటే ఎన్ని రోజులు అవుతామో తెలియదు ఈ అసౌకర్యం. సో దీన్ని మనకు తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఈ ప్రచారాలతో మీరు ఇట్లా అయిపోతుందని ఆలోచన ఉందా? ఈ ప్రచారాలతో అయిపోతుందని అనుకుంటున్నాం. అంటే మెయిన్ గా మనకంటే చూస్తున్నాం జనాలు ప్రచారాలు కాకుండా మన బంకులలో చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ వాతావరణం అనేది ఇదే జరుగుతున్నది. సో మనము ఏంటి అంటే దాని ముందు జాగ్రత్తగా మనం పోసుకోవడం అనేది జరుగుతున్నది. ఇది అట్లా అయినా ఆల్మోస్ట్ దీనికి ఏంటంటే మనకు ఎలాంటి ఒక ప్రభుత్వం అనేది ఇంకొక నిర్ణయం తీసుకుంటుంది, మన కార్యాచరణ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అందరినీ మంచి విధంగా చూసుకునేలా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ప్రజలు కూడా అందరూ నమ్మకంతో ధైర్యంతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుండగట్టు ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రైస్ అనేది రేట్ పెరిగిందా సేమ్ రేట్కే ఉంది సార్. పెరగచ్చు అనే ఒక పుకారు అయితే జరుగుతున్నది. మనకు ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. సో మనమైతే ఇప్పుడు వచ్చిన ఇక్కడ వాతావరణం చూస్తున్నందుకు నేను రామ్నగర్ బంకుకి వెళ్ళిన పద్మనగర్ ఇవన్నీ తిరుగుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఇప్పుడు మామూలు ప్రైస్కే మనకి ఇక్కడ అవైలబుల్ గా వచ్చింది పెట్రోల్ అట్లా. సో